సాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు తిరుమల అప్డేట్స్ కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయగలరు. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఇక ఈరోజు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలతో నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ ప్రశ్న వచ్చి మీరు ఇక్కడ చూడండి, వీరన్ గారు అడిగారు, అలిపిరి మార్గంలో వెళ్తే టికెట్స్ దొరుకుతాయా? ఇఫ్ ఎస్, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? బెటర్ మార్నింగ్ అని అడిగారండి ఆయన. సో ప్రతిరోజు కూడా అలిపిరి నడక మార్గానికి సంబంధించి ఉదయం 4 గంటలకి భక్తుల్ని పంపిస్తారు. అయితే ఒక 10 నెలల నుంచి కూడా అలిపిరి నడక మార్గం వాళ్ళకి టికెట్లు అంటూ ప్రత్యేకంగా ఇవ్వటం లేదు. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్ ఉంది. అక్కడ మీకు ఉదయం 2 గంటలకే సర్వ దర్శనం టోకెన్లు ఇస్తారు. సో నడక మార్గంలో వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు వెళ్తే మీకు తిరుమల కొండపైకి వెళ్ళాక దర్శనం అనేది తొందరగా అవుతుంది. ఒకవేళ మిగతా భక్తులు ఎవరైనా శ్రీవారి నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఉదయం 5 గంటలకు మీ అందరికీ కూడా సర్వ దర్శనం టోకెన్లు ఇస్తారు. రోజుకి 3000 టోకెన్లు అనేది శ్రీవారి మెట్టు దగ్గర ఇస్తారండి. మీరు ఎవరైనా తీసుకోవచ్చు. ఓకేనా? అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే ఉదయము మీ అందరికీ కూడా 10 గంటల లోపలే ఈ టోకెన్లు, సర్వదర్శన టోకెన్లు అనేవి భూదేవి కాంప్లెక్స్లో అయిపోతున్నాయి. దయచేసి ఈ విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఓకేనా అండి? ఇప్పుడు మరలా చెప్తున్నా, అలిపిరి వాళ్ళైతే ఉదయం 4 గంటలకే టోకెన్లు, సర్వదర్శన టోకెన్లు భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వారైతే ఉదయం 5 గంటలకు సర్వదర్శన టోకెన్లు తీసుకోవచ్చు. ఓకేనా అండి? ఇక రెండవ ప్రశ్న ఏమిటి అంటే, అంజమ్మ గారు అడిగారు, మేడం శ్రీవారి సేవ కోట ఆఫ్లైన్లో ఉంటుందా? శ్రీవారి సేవ, జనరల్ సేవ అయినా, నవనీత సేవ అయినా, పరకామణి సేవ అయినా కూడా మీకు కేవలము ఆన్లైన్లో మాత్రమే 3 నెలలకి ముందుగా టీటీడీ యాజమాన్యం వారు విడుదల చేస్తారు. ఓకేనా? ఫిబ్రవరి సేవ టికెట్లు ఇప్పటికీ అయిపోయాయి. ఇక మార్చ్ నెలకు సేవా టికెట్లు అనేవి మనకు ఈ నెల డిసెంబర్ 27వ తారీఖున రిలీజ్ చేస్తారు. కేవలం ఇది ఆన్లైన్లోనే రిలీజ్ చేస్తారు, ఆఫ్లైన్లో రిలీజ్ చెయ్యరు. ఓకేనా అండి? అలాగే మరొక ప్రశ్న, ఎక్కువ మంది వైకుంఠ ఏకాదశి గురించి అడుగుతున్నారండి. సో చూడండి, ఈయన కూడా అడిగారు, కుమార్ గారు, వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఏ కార్డ్స్, ఫొటోస్ ఎంత సైజులో ఉండాలో తెలియచేయగలరు అని అన్నారు. ఎవరైనా కానీ ఆన్లైన్లో దర్శన టికెట్ వైకుంఠ ఏకాదశి బుక్ చేసుకోవాలి అంటే మీకు కేవలము ఆధార్ కార్డు, ఇండియా వాళ్ళైతే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి. ఆధార్ కార్డు యొక్క నెంబరు మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళనుకోండి, ఇండియా దాటి అంటే ఎన్ఆర్ఐలు అంటాం కదండి, వాళ్ళకి పాస్పోర్ట్ ఉండాలి. అంతే తప్ప మిగతా ఫొటోస్ ఏమీ అవసరం లేదు. ఎందుకు అంటే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవడానికి వైకుంఠ ఏకాదశికి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు, శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా 10,000 రూపాయల డొనేషను, అలాగే ట్రస్టెడ్ డోనర్ స్కీమ్స్ కింద 1,00,000 రూపాయలు పైబడ్డ వాళ్ళు బుక్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే మీకు సరిపోతుంది. అలాగే సర్వదర్శన టోకెన్లు తీసుకోవాలన్నా కూడా తిరుపతిలో మీకు ఆధార్ కార్డ్ అనేది ఉంటే సరిపోతుందండి. ఓకేనా? అలాగే కుమార్ గారు మరలా అడిగారు కదా, వేరే ఆయనైనా 300 రూపీస్ టూరిజం త్రూ టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ స్టాప్డ్ ఇష్యూయింగ్ స్పెషల్ దర్శన్ టోకెన్సా అని అడిగారు. అవునండి, గత నవంబరు అంటే మొన్న జరిగినటువంటి ఈఓ గారి మీటింగ్లో డిసెంబర్ నెల నుంచి కూడా మీ అందరికీ టూరిజం ప్యాకేజీల ద్వారా బస్ టికెట్, 300 రూపాయల దర్శన టికెట్ అనేది రద్దు చేశారు. దీంట్లో కూడా కొన్ని అవకతవకలు జరిగాయని గుర్తించి ఇటువంటివి నిరోధించాలని టీటీడీ వారు యోచించారు. కాబట్టి మనందరికీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఈ బస్ టికెట్ ద్వారా లేదన్నమాట. ఓకేనా అండి? అలాగే మరొక ప్రశ్న గేమరి గారు అడిగారు, అక్క ప్లీజ్ ఆన్సర్ మీ, మేము డిసెంబర్ 11కి తిరుపతి వెళ్తున్నాం, మాకు సర్వదర్శనం టోకెన్స్ అవైలబుల్గా ఉంటాయా? టైమింగ్స్ చెప్పండి. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 2 గంటలకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలిపిరి నడక మార్గంలో ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో కూడా మీ అందరికీ సర్వదర్శన టోకెన్లు భక్తులకి ఇస్తారు. ఈ సర్వదర్శన టోకెన్లు అనేవి ఉచిత టోకెన్లు. ఆధార్ కార్డు ఉంటే ఎవరైనా ఈ టోకెన్లు తీసుకోవచ్చు. అలాగే ఈ టోకెన్లు తీసుకున్న ప్రతి భక్తులు కూడా తిరుమల కొండపైన దాదాపు కేవలము 5 నుంచి 6 గంటల లోపల దర్శనం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అంటే వీకెండ్ వస్తుంది
వస్తుంది కదా, శుక్ర శని ఆదివారాల్లో ఒకరోజు ముందుగానే ఈ టోకెన్లు మీకు ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 నుంచి 19,000 వరకు ఈ సర్వదర్శనం టోకెన్లు మీరు తీసుకోవచ్చు. ఇక వీకెండ్ వచ్చింది అనుకోండి, దాదాపు ఒక 5,000 టోకెన్లు ముందుగానే ఒకరోజు ముందుగానే మీకు ఇస్తారనమాట. అంటే రేపటి టికెట్లు ఈ రోజే మీకు సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. ఇక నడక మార్గం వాళ్ళకు కూడానండి, రోజు శ్రీవారి నడక మార్గం వాళ్ళకి 4 గంటలకు మీకు టోకెన్లు ఇస్తారు. అంటే ఉదయం 4-5 గంటలకి టోకెన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అలాగే రేపటి టోకెన్లు కూడా ముందుగా ఒకరోజు ముందుగానే మీకు శ్రీవారి నడక మార్గం వాళ్ళకి వీకెండ్లో ఇస్తారన్నమాట. ఓకేనా అండి? మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగవచ్చు. అలాగే మరొక ప్రశ్న, ఇదే ఎక్కువగా కూడా నాకు చూస్తే వైకుంఠ ఏకాదశి గురించి అడుగుతున్నారండి. సో భక్తులందరూ మీరు రెడీగా ఉండండి. వైకుంఠ ఏకాదశి అప్డేట్ ఎప్పుడైనా రావచ్చు. రాగానే మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. సో ఈరోజు ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.